నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారు, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు చాలా మంది. అయితే కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలో ఇది కూడా ఒకటి. పారాయణ చేద్దాం అనుకుంటున్నామండి. 41 రోజులు, 21 రోజులు ఇలా అని సంఖ్య పెట్టుకున్నాం మేము. అయితే ఒక రోజు ఎన్నిసార్లు పారాయణ చేయాలి? పారాయణ చేసే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి? ఎవరెవరు చేయవచ్చు? మేము ఆ పారాయణ చేసే క్రమంలో ఫోటో పెట్టుకోవాలా స్వామిది? మాకు అంత అందుబాటులో లేకపోతే దీపం ఒకటి పెట్టుకుని స్వామినే ఊహించుకుని ఈ విధంగా చేయొచ్చా? నివేదనలు ఎలాంటివి చేయాలి? ఎటువంటి ఫలితం మేము పొందవచ్చు? ఎటువంటి సమస్యల కోసం స్వామిని ఆశ్రయించాలని అడుగుతూ ఉన్నారు, తెలియచేయండి. హనుమాన్ చాలీసా దాని పుట్టుక దగ్గరికి వస్తే మనం తులసీదాస్ గారు అందరికీ తెలిసిందే కదా. నేను టూకీగా చెప్తాను. తులసీదాస్ గారు యథాప్రకారం ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళైన జంటకి పెళ్ళైన కొత్తల్లోనే వాళ్ళ భర్త పోతారు. భర్త పోతే ఆ భర్త శవాన్ని కాశీలో భర్త శవాన్ని తీసుకుని వెళ్తుంటే ఆ భార్య కూడా అయ్యో నా భర్తతో వెళ్ళిపోయారని ఆవిడ ఏడుస్తుంటుంది. యథాప్రకారం తులసీదాస్ గారు ఈ ఆశ్రమం ముందు నుంచి వెడుతుంటారు వాళ్ళు. ఈ అమ్మాయి కనబడంగానే స్వామి ఏదైనా చేయండి అని ఈ అమ్మాయి తులసీదాస్ గారు లోపలికి వెళ్తుంది. ఆయన ధ్యానంలో ఉంటే వెంటనే తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తాడు. ఆయన ధ్యానంలో ఉంటాడు. దీర్ఘ సుమంగళీ భవ అంటాడు ఆయన. స్వామి నా భర్త చనిపోయాడు, తీసుకెళ్ళిపోతున్నారు ఘాటుకి, నన్ను హరిశ్చంద్ర ఘాటుకి తీసుకెళ్ళిపోతున్నారు స్వామి, నువ్వు నన్ను దీర్ఘ సుమంగళం. నాకేం తెలుసమ్మా, రాముడు చెప్పించాడు. ఆంజనేయ స్వామి అన్నాడు రామనామ సత్య హై అన్నాడు. తీసుకురండి దాన్ని అన్నాడు. ఆ శవాన్ని తీసుకురండి అన్నారు. రామనామం సత్యం అయితే, నేను చేసే మంత్రజపం సత్యం అయితే ఈ అమ్మాయి దుర్గ సుమంగళి భవాన్ని నీళ్లు చల్లుతాడు ఆయన. శవం లేచి ఉంటుంది, కూర్చుంది. ఇది జరిగిందమ్మా, కథలు కాదు ఇవి. ఇది తులసీదాసు గారి జీవితంలో మొట్టమొదటి. దాంతో అందుకనే రామనామ సత్య అంటారు. మీరు కాశీలో తీసుకెళ్లేటప్పుడు శవాన్ని రామనామ సత్య హై రామనామ తీసుకుంటూ ఎందుకంటే రామనామంలో అంత మహిమ ఉంది. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంకా ప్రజలంతా ఆయన చుట్టుముట్టి నానా గోల. ప్రతి వాళ్ళు ఏముంది, మనం ఎవరన్నా ఒకళ్ళు కనబడుతుంటే ఇంకా లైన్లు కట్టేసి వెళ్ళిపోయేప్పటికీ ఆ దేశ మహారాజు గారు అక్బర్ టైంలో అనుకుంటాను ఇది. యథాప్రకారం చుట్టుపక్కల మనకి ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉంటుంది. వాడు ఎవరో చెప్తారు స్వామి అక్కడ మొత్తం ఆయన ఏదో చేసేస్తున్నాడు, కాశీని మొత్తం పరిగెడుతున్నారు, అసలు మిమ్మల్ని ఎవరు నమ్మట్లా, మీ రాజ్యం లేదు ఏం లేదు మొత్తం పోయిందని ఎవరో ఒక పిలిపించండి అన్నారు. అక్బర్ గారు పిలిపించండి తులసీదాసుని అన్నారు. ఈయన ఇలాగే వెళ్ళాడు ఆయన దగ్గరికి, మంత్రం జపం చేసుకుంటూ వెళ్ళాడు. ఈయన ముందు 4 శవాలను 5 శవాలను పడుకోబెట్టారు. వీటన్నిటిని లేపన్నారు. నాకేం సంబంధం అన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు అక్కడెక్కడో చూస్తున్నావు కదా ఈ మాయల మంత్రాలని, చెయ్యి వీటి. అయ్యా నేను ఒక్క నిమిషం చెప్తాను. ఒక విషయం, ఎవడి కర్మలో ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాడు. పొరపాటున ఏదన్నా జరిగి రామనామం కనుక ఉండి వాడికి కర్మలో గనక ఇంకా ఇక్కడ జీవిలో బియ్యం ఉంటే వాడు ఉంటాడు తప్ప నన్నేం చేయమంటారు. సమస్య లేదు, నువ్వు ఊరికినే మాయలు చేసావు అప్పుడు. అయితే ఇందుకు ఇప్పుడు చేయి నా కళ్ళ ముందు అన్నారు. నా వల్ల కాదు, రాముడు నాకేం చెప్పలేదు, నేనేం చేయలేను అంటాడు. కట్టేసి కొట్టండి రా అంటారు. తులసీదాసు గారిని కట్టేసి కొట్టబోతుంటారు. అప్పుడు 1000 కోతులు మొత్తం అక్బర్ గారి లోపలికి వచ్చేసి మొత్తం చేస్తుంటే ఆయన అప్పుడు ఈ కోతులు వచ్చి చేస్తుంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నాయని ఆయన ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనే హనుమాన్ చాలీసా. ఆ ప్రార్థనే జై హనుమాన జ్ఞానగుణ సాగర్ అని ఆల్రెడీ స్వామివారి రూపం కనబడుతుంటుంది ఆయనకి. సాక్షాత్ స్వామివారు నిలబడతారు అక్కడ. తులసీదాస సదాహరి చేర కేజేనాథ హృదయ మహడేరా అని స్వామివారు. అప్పుడు దాంట్లో రాస్తారు నాసే రోగ హరే సభ పీర జపత నిరంతర. ఎటువంటి రోగాలైనా పోతాయి అంటాడు. బుద్ధిహీనతను జానికే సుమిరో భవన కుమార్ అన్నీ ఇస్తాడు ఆయన. అందుకని ఇది అయిన తర్వాత అప్పటికి అక్బర్కి తెలిసిపోతుంది. స్వామివారికి ఆంజనేయ స్వామి చెప్తారు, ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా చేస్తారో వారి వెనకాల 24 గంటలు నేను ఉండి నేను చేస్తాను అని ఆ రోజు ఆంజనేయ స్వామి వారి తులసీదాస్ గారికి ఇచ్చిన మాట ఇది. హనుమాన్ చాలీసా అప్పుడు వచ్చింది. ఆయన తర్వాత రామ తులసి మానస ఎన్నో పుస్తకాలు ఎన్నో రాశారు ఆయన తులసీదాస్ గారు. నేను శ్రావణ మాసంలో వస్తుంది తులసీదాస్ జయంతి, నేను చేస్తుంటాను తులసీదాస్ జయంతి ప్రతిసారి 108 సార్లు పారాయణ చేసి ఇక్కడ గుళ్ళల్లో నేను చేస్తాను తులసీదాస్ జయంతి.
ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి వారు ఆయనకి అనుగ్రహం ఇచ్చి ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి నేను చేస్తాను, అన్నీ వాళ్ళ వెనకాల ఉంటాను అని ఆంజనేయ స్వామి వారు ఇచ్చిన ప్రసాదం మూలంగా, వరం మూలంగా, ఆశీర్వాదం మూలంగా మనం అందరం ఈరోజు హనుమాన్ చాలీసా చేసుకోవడానికి కారణం. అదృష్టం కలిగింది. మా ఇంట్లో పొద్దున 6ంటికి, మధ్యాహ్నం 11ంటికి, మధ్యాహ్నం 3ంటికి, సాయంత్రం 6ంటికి హనుమాన్ చాలీసా నడుస్తుంది. గ్రూపుల్లో అందరూ వస్తారు వాట్సాప్లో. నేను ఇక్కడ చదివితే అందరూ ఉంటారు. మీరు అడిగారు ఎన్నిసార్లు చెయ్యాలి రోజుకి పారాయణం అని అనుకుంటే గనక విషయం చెప్తా. మీరు గనక రెగ్యులర్గా మేము చదువుకుంటా ఉండి ఎప్పుడైనా చదువుకోండి, వంట చేస్తూ చదువుకోండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు నైటీలు బ్రష్లు పెట్టుకుని చదివేస్తున్నారు, వంటలు చేసేస్తున్నారు. పొద్దున్నే చెయ్యొద్దమ్మా, అనారోగ్యాలు వస్తాయి. చక్కగా స్నానం చేసి, ఉన్నంతలో చక్కటి స్నానం చేసి అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ అన్నం వండండి. నిత్యానందకరి, వరాభైకరి, సౌందర్య రత్నాకరి చేసి చదవండి. పిల్లలకి ఆరోగ్యం, మీకు ఆరోగ్యం, భర్తకి ఆరోగ్యం. తిన్న 4 మెతుకులు ఆరోగ్యంగా లోపలికి పెడతాయి. నైటీలు వేసుకుని బ్రష్లతో చేస్తూ కుక్కర్లు పెడితే తర్వాత వచ్చే ఈతి బాధలకి, ఈ రోజుల్లో వచ్చే మన రోగాలకి డాక్టర్లు కూడా నిర్ణయించలేకపోతున్నారు. వాటికి కారణం ఏంటంటే మనం చేసే ఈ పనులే. అన్నపూర్ణాష్టకం చదువుతూ చేయండి. అన్నపూర్ణాష్టకం నాకు రాదండి, నష్టం లేదు. లలిత చదువుకోండి, నష్టం లేదు. రామ 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 లేదు. మీ కులదైవం ఎవరైతే చదువుకోండి. శ్రీమత్ పయోనిధి నికేతన చక్ర బాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే చదువుకోండి. మాతా నృసింహస్య పితా నృసింహ వంట చెయ్యండి, లోపలికి ఎడుతుంది, అది ఆరోగ్యం వస్తుంది. మీరు గుళ్ళల్లో కడితే మనం అక్కడ తింటే పవిత్రంగా తిన్నట్టు అవుతుంది. ఎందుకు అవుతుంది? వాళ్ళు పవిత్రంగా వండుతారు, పవిత్ర ప్రదేశంలో ఉంటాం. మీ ఇంటిని మీరు పవిత్రం చేసుకోవాలంటే, మీరు పవిత్రంగా ఉండాలి అంటే, మీరు తినే భోజనం పవిత్రంగా ఉండాలి అంటే ఈ ప్రార్థనలో ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో ఉన్నాడు ఆంజనేయ స్వామి, మాకు ఇదే జరుగుతుంది, ఇంట్లో ఇదే జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది, నేను స్వామివారి చూస్తాను, తప్పు లేదు. నేను మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దండి, బెగసి కట్టుకుని ఇలా కూర్చొని నేను చెప్పట్లేదు. మీరు చేసే దాంట్లో కూడా స్వామివారిని ఇన్వాల్వ్ చేసుకోండి. స్వామి నువ్వు నేను ఐపీఎల్ మ్యాచ్, నేను ఆయన ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం కూర్చొని. నేను 2 చీటీలు వేస్తా, ఆయనో వైపు నేనో వైపు కూర్చుంటాం. అని ఎప్పుడు ఆయనే గెలుస్తాడు, అది వేరే విషయం. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అలవాటు చేసుకోండి, పిల్లలకు అలవాటు చేయండి. హనుమాన్ చాలీసా మీరు కనుక దీక్షలో లేకుండా, నేను మామూలుగా చదువుకుంటానండి, ఎప్పుడైనా చదువుకోండి, ఎప్పుడైనా రాత్రిపూట చదువుకోండి, పగలు చదువుకోండి. పడుకునేటప్పుడు అనారోగ్యంగా ఉంది, పడుకున్నా సేరో గారే సప్పేరా జపత నరేంద్ర హనుమతి వేరే చదువుకోండి, నష్టం లేదు. కానీ మీరు ఒక కోరికతో, మీరు ఒక ఏదన్నా మీరు సంకల్పంతో చేసుకుంటున్నారు అనుకుంటే ఒక టైం పెట్టుకోండి. సామాన్యంగా సూర్యోదయానికి ముందు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే 6 to 7, 5 to 6 స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని మీరు ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకోవాలంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక దీపం పెట్టండి చాలు. మీరు కేరళ వైపు పెడితే ఒక దీపమే ఉంటుంది, దీపం పరజ బ్రహ్మ స్వరూపం. మీరు ఏం తప్పు లేదు అందులో. దీపం పెట్టండి, దీపానికి పసుపు కుంకుమ పెట్టండి, చక్కటి దీపం వెలుగుతుంది. దాంట్లో చూడండి జ్ఞానం, అది జ్ఞానం. ఇప్పుడు మీకమ్మా ఒక విషయం చెప్తాను. భక్తిలో స్టేజ్లు వెళ్ళిన కొద్దీ మీరు ఇందాక బీజాక్షరం అన్నాం. బీజాక్షరం ఎలా చేస్తారంటే దేవుడు ఉండడు అక్కడ. లంప్రతిపాత్మనేది గంధం బరిగెళ్ళి, మరి ఇది చేస్తే గంధం ఏమిట్రా? దీనికి గంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే స్టేజ్లు పెరుగుతాయి, విగ్రహం వెళ్ళిపోతుంది, ఇంక అక్కడి నుంచి పూజలు వెళ్ళిపోతాయి. అరిచేతుల్లో మీ దగ్గర ఉంది, ఇది అగ్ని, ఇది వాయువు, ఈ పృథ్వీ, ఆకాశం, నీరు నీ 5 వేళ్లలో ఉంది. అందుకనే అన్నం దీంతో తినమన్నారు, స్పూన్లతో తినమల్లా. ఈ తిన్న శబ్దం నీకు వినపడాలి, నువ్వు నములుతున్న శబ్దం నీకు తెలియాలి, నువ్వు ముక్కుతో నువ్వు తింటున్నది రుచి చూడాలి, అగ్రాణించాలి. అందుకనే 5 వేళ్లతో కలుపు అన్నాన్ని, ఈ పంచభూతాలతో అన్నాన్ని కలుపు, తిను. పూర్వీకులు చెప్పింది అశాస్త్రీయంగా ఏం చెప్పలేదు, సైన్స్తో కలిపి మనకి చెప్పారు. మనం సైన్స్ పక్కన పెట్టి శాస్త్రం వెదవది అన్నాం. మనం తెలియట్లేదు మనకి జ్ఞానం. పూర్వీకులు పిచ్చివాళ్ళు అయి చెప్పలా. చాలా కరెక్ట్గా మీరు ఆంజనేయ స్వామి మీరు దూకిన ఇక్కడ నుంచి యువతల నుంచి రామసేతు దూకింది లెక్కల ప్రకారం ఉంది. మీరు లెక్క వేసి చూసుకోండి, ఏది అశాస్త్రం కాదు.
మీరు దీపం పెట్టండి, దీపంలో హనుమాన్ చాలీసా చదవండి, ఒక టైంకి చేసుకోండి. కానీ అమ్మా నేను ఒకటి చెప్తాను, 11 సార్ల కంటే ఎక్కువ చదవద్దు. మీరు 11 సార్ల తర్వాత ఎక్కువ చదవాలి అనుకుంటే దానికి తగ్గ నైవేద్యాలు పెరుగుతుంటాయి. మీరు పులిహార రవ కేసరి పెట్టండి, 27 సార్లు చదువుకోండి, ఇంత పెట్టండి, నష్టం లేదు. పులిహార రవ కేసరి 27 సార్లు. ఏమండి నేను 108 సార్లు చేస్తాను, 108 సార్లు చేస్తాను అంటే మినిమం కనీసం 21 కొబ్బరికాయలు కొట్టాలి. స్వామివారు ఆకలితో చూస్తుంటారు, ఆయన తెలియకుండా చేయకండి. తమలపాకులు చాలా ఆయన శరీరానికి శాంతి. రంభావన విహారుడు ఆయన. తమలపాకులు పెట్టండి ఆయనకి, అరిటాకులు పెట్టండి, అరిటి ఆకు మీద కూర్చోబెట్టండి దీపాన్ని, తమలపాకులు వేయండి. తమలపాకులు ఇష్టం స్వామివారికి, తమలపాకులు పెట్టండి. ఇవి పెట్టకుండా ఇవన్నీ చేస్తాను అంటే మాత్రం 11 సార్లు చేసుకోండి చాలు. 11 చివరి రోజు మళ్ళీ 108 సార్లు ఖచ్చితంగా చేసుకోండి. 108 కొబ్బరికాయలు కొట్టండి. వీలైతే అందరినీ పిలుచుకోండి. లేదు మీ ఇంట్లో వాళ్ళు మీరు కూర్చున్న స్వామి ఆర్థిక పరిస్థితుల వల్ల పెరలేకపోతున్నాను ఏమనుకోరు స్వామి, ఆయన ఏం అంట మిమ్మల్ని, ఆయన ఏం కొట్టడు. భగవంతుడు ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయడు. నాకు దేవుడు అన్యాయం, ఇది చాలా తప్పు మాట, నీ కర్మ నీకు అన్యాయం చేస్తుంది. భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, వెంటనే దేవుణ్ణి మార్చేయడం ఇంకో దేవుడు. ఈ రోజుల్లో ఉన్న యూట్యూబ్ల ప్రకారం ఎవరో చెప్పేస్తారు 21 రోజులు, 11 రోజులు, 10 రోజులు, 3 రోజులు. ఇదేమన్నా క్రాష్ కోర్సులా? ఏదైనా క్రాష్ కోర్సులా భగవంతుడు మార్చడానికి? నువ్వు నీ కులదైవాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నీ కులదైవమే నిన్ను కాపాడుతుంది, నీ గ్రామదేవత నిన్ను కాపాడుతుంది, నీ ఇష్టదేవత నిన్ను కాపాడుతుంది. కులదేవతను నమ్ముకోండి. కులదేవత టైంలో మీ పూర్వీకులు ఏం చేశారు? ఒక ఇల్లు కడితే కులదైవాన్ని ఏదో వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉంటుంది, కులదైవాన్ని చేయండి. నా కులదైవం నరసింహస్వామి. నేను ఇంట్లో ఆంజనేయ స్వామిది ఏది చేసినా, ఏ పెద్ద కార్యక్రమం చేసినా నేను యాదగిరిగుట్ట వెళ్ళి స్వామి చేస్తున్నాను రక్షించు అని చెప్పొస్తాను. నా ఇష్టదేవత ఆంజనేయ స్వామి, కులదేవత కాదు ఆంజనేయ స్వామి. సో నేను ఖచ్చితంగా వెళ్ళి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి చేసుకొని వస్తాను. దీక్ష తీసుకోవాలి, వెళ్ళండి. ఇది నియమం నిబంధన చేసుకోండి. యథాప్రకారం మీరు అడిగారు ఏమిటి నియమాలు నిబంధన. మీరు దీక్ష తీసుకుంటే యథాప్రకారం భూసేనం ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి. నియమ నిష్టలతో మాల వేసుకోండి. ఒక ఇది అనుకున్నారు మీరు కోరిక 41 రోజులు, రోజుకి 11 సార్లు, లేకపోతే రోజుకి 21 సార్లు చేసుకోండి. గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో ఒక మంత్రం ఇస్తారు. దాని తర్వాత దాన్ని ముందు చేసుకుని దాని తర్వాత హనుమాన్ చాలీసా చేసుకోండి 11 సార్లు చక్కగా చేసుకోండి. సంపుటీకరణంతో చేసుకోండి, సంపుటీకరణ హనుమాన్ చాలీసా చేసుకోండి, చక్కగా చేసుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా. ఎంతో మంది అనుభూతి చెందిన వాళ్ళు, అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరో కాదు, నేనే. నాకేమీ రాదు, నాకేం తెలియదు. మళ్ళా చెప్తున్నా, నాకేమీ రాదు. ఐఎమ్ 10th ఫెయిల్డ్ క్యాండిడేట్. సంగీతంలో విజయవాడ నుంచి ఒక ట్రంక్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చి తిని తినక పేపర్ వేశానమ్మా, డోర్ టు డోర్. నేను పేపర్ వేశాను, డోర్ టు డోర్ పేపర్ వేసి ఐ స్టార్టెడ్ మై కెరియర్. 150 రూపాయలు వస్తే 75 రూపాయలు పెట్టి మౌలాల నుంచి సనత్ నగర్ మా గురువు గారు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోవడానికి వెళితే, నేను అప్పటికి విజయవాడలో మృదంగం డిప్లొమా 6 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి ఇక్కడికి గురువుగారిని అడిగితే, గురువుగారితో కొన్ని రోజులు కచేరీలు చేసిన తర్వాత, ఒరే మోర్సింగ్ నేర్చుకోరా, ఎవరు లేరు, ఆంధ్ర తెలంగాణలో మోర్సింగ్ లేరు ఎవరు, నేనే ఫస్ట్ పర్సన్. ఎలా నేర్చుకోవాలి గురువుగారు? నాకు తెలీదు, నువ్వు నేర్చుకో అన్నారు. అప్పుడు నేను ఎవరికి దగ్గరికి వచ్చాను? స్వామి. ఆయన ఏదో అంటున్నారు గురువు గారు, ఆయనకి రాదు, నేను చెయ్యాలి. ఏం చెయ్యాలి? కూర్చుని ప్రాక్టీస్ చేస్తా. ఆయనే ఇచ్చారు. లేకపోతే ఇన్ని దేశాలు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, యునెస్కో ఫస్ట్ పర్సన్, గిన్నీస్ రికార్డ్ 2009. ఆ ఇన్స్ట్రుమెంటు గాలి బయటికి వదిలితే నాదస్వరం కానీ, ఫ్లూట్ కానీ, ఓబో కానీ, క్లారినెట్ కానీ ప్రపంచంలో బ్లో ఇన్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఒకటి మోర్సింగ్. 24 గంటలు దాన్ని లోపలికి పీల్చాలి. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తమకేం పదా. బాలమురళి గారు ఓపెనింగ్కి వచ్చి ఆయనే ఓపెన్ చేశారు నా గిన్నీస్ రికార్డు. అబ్బాయి నేను పాడతాను. శివరాత్రి 2009 శివరాత్రి ఫిబ్రవరి 23 శివరాత్రి రోజు ఉదయం ప్రారంభించాను నేను. మర్నాడు 24 గంటలు క్లోజింగ్ ఎల్ సుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి, 48 కచేరీలు వాయించాను నేను. ఇది ఎవరికి సాధ్యం అంటే నేను చెప్పేది, నేను ఎందుకు చేశాను అంటే నాకేం లేదు, ఈ మోర్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రపంచంలో లేదు, దాన్ని ఏదన్నా ఎక్కడన్నా చెయ్యాలి అని ఉద్దేశంతో స్వామి చేస్తానయ్యా అన్న అనుగ్రహించేశారు. అలాగే అయిన తర్వాత మళ్ళా అన్న, స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం 6 లోపల 1,00,000 హనుమాన్ చాలీసా చేస్తానయ్యా నీకు అన్న.
నాకేంటంటే ఒక కళ్యాణ మండపంలో పెట్టేయాలని కోరిక. ఆయన విజన్ ఏమి ఇచ్చారంటే నాకు 16 రకాల ప్రసాదాలు, 11 రకాల అభిషేకాలు, 1,00,000 తమలపాకులు, 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా, ఇది చెయ్యాలి నేను. దీనికోసం వెతుకుతుంటే మన ఆనందబాగులో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వాళ్ళ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గారాము వాళ్ళంతా కలిసి, వాళ్ళు శ్రీనివాస్ వాళ్ళంతా వచ్చి, స్వామి మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం, మీరు మా దగ్గర చేస్తారా అంటే, హనుమాన్ చాలీసా చేయండి అంటే, నేను అన్న చేస్తాను, నా కోరిక ఇది, నేను డబ్బులు ఖర్చు పెడతాను, మీరు చేస్తారా అన్న. మీరు ఏం చేయొద్దు, మీరు వచ్చి హనుమాన్ చాలీసా చేయండి, మేము చేస్తాం మొత్తం మీకు అన్నారు. వాళ్ళే చేస్తారు మొత్తం. ఆయన ఏర్పాటు చేయించారు అలా. దానికి శక్తి కూడా నేను చెప్తున్నా. పొద్దున్న నేను తెల్లారుతోనే ఏదో దేశం నుంచి 2:30-3 వచ్చా. 5:30కి 5ంటికి నేను గోపూజ చేశాను, 6ంటికి కూర్చున్నా, మళ్ళీ సాయంత్రం 6 దాకా చేశా. పచ్చి మంచినీళ్ళు తాగాను. నేను హనుమాన్ చాలీసా చేశానంటే పచ్చి మంచినీళ్ళు కూడా ఇలా కూర్చున్నానంటే ఇలా కూర్చున్నాను. మళ్ళీ ఎప్పుడు అయింది ఆ క్లోజ్ అంటే అప్పుడే. మళ్ళీ సాయంత్రం 7ంటికి నేను అంత దద్దోజనం తిని మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసా రాత్రి. ఈ శక్తి ఎవరిచ్చారు? స్వామివారు. 24 గంటలు కూర్చున్నా. మా గురువు గారు వచ్చి ఆశీర్వదించి కూర్చోబెట్టారు ఏసునవరం ఆంజనేయ స్వామి దేవాలయంలో. ఇవాళ ఇక్కడ కూర్చుంటే మళ్ళీ రేపు లేచాను, మంచినీళ్ళు కూడా తాగల. లైవ్ వచ్చింది ఛానల్లో, లైవ్దే, ఇందులో వ్యవహారం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామి కరుణిస్తారు, స్వామి ఉన్నారు, ఉంటారు మీతో. నాకు ఒక్కడికి అబ్బా మీరు గొప్ప కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. మీ భక్తితోనే మీరు కొలవండి భగవంతుణ్ణి, మీ భక్తితో మీరు కొలవండి. అబ్బా మీరు గొప్పవారు, మనిషికి పెట్టకండి నమస్కారం, భగవంతుడికి పెట్టండి. భగవంతుడిని చేరుకోండి, భగవన్నామని చేసుకోండి. మీకు వచ్చిన నామని పెద్ద పెద్ద శ్లోకాలు మీకు రాలేదు, నష్టం లేదు, చేసుకోండి. 1,00,000 తమలపాకులతో, 11 రకాల అభిషేకాలతో, 16 రకాల ప్రసాదాలతో మీరు కౌంటింగ్ ఎలా అయిందండి, మీకు 1,00,000 ఎందుకు అయిందని అడుగుతారేమో మీరు. 1800 2,000 మంది కూర్చున్నారు, అందరికీ కార్డులు ఇచ్చాం మేము. అందరు కార్డులు ఇచ్చారు. కౌంటింగ్ ఉంది అక్కడ, లెక్క ఉంది అక్కడ. 5 సంవత్సరాలు చేసా, 1 సంవత్సరం కాదు నేను అలా. 5 బ్రహ్మోత్సవాలకి పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా 5 బ్రహ్మోత్సవాలకి చేశా. గోల పెడుతున్నారు వాళ్ళంతా, మళ్ళా చేయండి స్వామి మళ్ళా. ఇది చేసింది ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా, మనం ఏదన్నా చేసేటప్పుడు నేను కోరుకునేది లోక కళ్యాణార్థం అంటాను తప్ప, మా అబ్బాయి మా అమ్మాయి, నేను ఆయనకి ఇప్పుడు 24 గంటలు నాకున్న మిగిలిన జీవితాన్ని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి తప్ప ఇంక ఇప్పుడు నేను కోరిక లేదు నాకు. ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఆయన నేనే అడగడానికి లేదు. నాకు సిగ్గుతో నేను 24 అవర్స్ ఆయనకి 24 గంటలు ఆయనకి భక్తిగా పూజ చేయడం తప్ప స్వామివారికి నేను ఇచ్చేది ఏమీ లేదు. ఇదే నాకు ఐంకర్యం. ఇంతే చేసుకోండి, మీ అందరూ అదే చేసుకోండి. మరి స్వామి, చివరి ప్రశ్న, ఆహార నియమం ఏమైనా ఉందా ఇలా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నటువంటి సమయంలో? ఒక్క విషయం చెప్తానమ్మా, ఇందులో ఆహార నియమాలు అంటే రజోగుణాలు అసలు పూర్తిగా మానేస్తే చాలా మంచిది. రజోగుణం అంటే మీకు ఒక విషయం చెప్తా, సొరకాయ, ములక్కాడ, వెల్లుల్లి, ఉల్లి, కార్తీక మాసంలో మనం చేస్తుంటాం, అవి ఏ నియమాలు చేయండి చాలు. అసలు ఎవరితో మాట్లాడకండి. నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో కూర్చోండి అని చెప్తా. మీకు స్వామి ఇంట్లోకి వస్తాడు మీ దగ్గరికి. ఈ రోజుల్లో చేయలేరు కాబట్టి మీరు మీ ఆఫీస్ కార్యక్రమాల్లో వెళ్ళండి, తలకాయించుకుని చేసుకోండి. రామా చెప్పు నాయనా, రామా చెప్పు, రామా చెప్పు అనండి ఎవరితో అయినా. హనుమా చెప్పు అనండి, హనుమా ఏమిటి విశేషాలు అనండి. ఎంత మితంగా మాట్లాడితే అంత మితంగా మాట్లాడండి. ప్రపంచంతో సంబంధం లేకుండా భగవంతుడి వైపుకి వెళ్ళడానికి మీకు ఈ మాల ఆధారం. మీరు వేసుకున్న మాల భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆధారం. ఇది ఒక వారధిది. ఇలా నమ్ముకొని మీరు ప్రారంభించండి మీ భక్తి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడికో పెడతారు. సంతోషం. మీ నోటి వాక్కు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.